హాయ్ అందరికీ. దిస్ ఈజ్ సుధా మాధురి చెరుకూరి. ఈరోజు మా మమ్మీ ఛానల్లో ఇంకొక మంచి రెసిపీతో వచ్చేసాను. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉండి పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా ఈజీగా ఫుడ్ డైజెస్ట్ అయ్యే మిరియాల రసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో కొంచెం మిరియాలు, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయ, కొంచెం కందిపప్పు, కొంచెం ధనియాలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం జీలకర్ర, చాలా తక్కువ మెంతులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇవేవి కూడా మెజర్ చేసి చెప్పడం లేదు, ఎందుకంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఈ రసం జలుబు, దగ్గు ఉన్న వాళ్ళకి ఒక బెస్ట్ హోమ్ మేడ్ మెడిసిన్ అని చెప్పవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న రసం అన్నంలోనే కాకుండా సూప్లా తీసుకున్నా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. తర్వాత కొంచెం చింతపండుని ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి. టమాటో అనేది ఆప్షనల్, కావాల్సిన వాళ్ళు చింతపండుతో పాటు యూస్ చేసుకోవచ్చు. ఇదైతే ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు రసం ఇందులో పోసేద్దాం. పోసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 5 నుండి 10 నిమిషాలు మరగనివ్వాలి. ప్రాసెస్ అంతా ఇలానే చేయాలని లేదు, మా ఇంట్లో అయితే మేము ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాం. ఇలా వీక్లో 2 టైమ్స్ అయినా ట్రై చేయండి. ఇందులో వేసిన మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. డైజెషన్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని రెగ్యులర్ డైట్లో ఒక పార్ట్లా తీసుకోవచ్చు. రసం మరిగాక కొత్తిమీర, కరివేపాకు మీకు ఏది నచ్చితే అది ఆప్షనల్గా తీసుకొని వేసుకోవచ్చు. ఇంతే అండి. మిరియాల రసం చేయడం చాలా సింపుల్. ఈ వింటర్ సీజన్లో మిరియాల రసం హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతుంది. కంపల్సరీ మీ డైలీ మెనూలో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి రెసిపీతో ఇంకో వీడియోలో కలుద్దాం. మా ఛానల్ని ఇలాగే వాచ్ చేస్తూ మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియోస్ అన్నిటినీ ఇలాగే